ఒక సంతోషకరమైన రోజున ఆలిస్ తన అక్కతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది. అక్క తన పుస్తకం చదువుకుంటోంది. మన ఆలిస్ బోర్ అవుతోంది. అప్పుడే ఒక తెల్లటి కుందేలు అక్కడి నుండి వెళ్ళింది. ఆ కుందేలు తనలో తాను మాట్లాడుకుంటోంది. ఆలిస్కి విచిత్రంగా అనిపించింది. కుందేలు పాకెట్లో నుంచి ఒక వాచీని తీసి చెప్పింది. అయ్యయ్యో, ఇంత లేట్ అయిపోయానే. ఆలిస్ ఆశ్చర్యంతో అంతా చూస్తోంది. ఆమెకి విషయం తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె కుందేలు వెనకాలే వెళ్ళింది. కుందేలు ఒక చెట్టు త్వరలోకి దూకేసింది. ఆలిస్ కూడా వెనకాలే దూకేసింది. లోపలికి జారి పడుతూనే ఉంది. ఏదో లోతైన బావిలోలాగా ఉంది. కిందకి ఇంకా కిందకి. అలా కిందకి పడుతున్నప్పుడు ఆమెకి ఎన్నో వస్తువులు కనిపించాయి. ఫర్నిచర్, తినుబండారాలు, ఇంకెన్నో. మరో లోకంలోకి వెడుతున్నట్టుంది. చివరికి ఒక పరుపు పైకి వచ్చి పడింది. లేవగానే ఎదురుగా ఒక కారిడార్ కనిపించింది. పొడవుగా ఉంది. ఇక అతను నడవసాగింది. ఆమెకి ఎన్నో తలుపులు కనిపించాయి. అవన్నీ లాక్డ్గా ఉన్నాయి. ఉన్నట్టుండి కుందేలు మాయమైపోయింది. ఇప్పుడు ఆమెకి బాధగా ఉంది. బయటికి ఎలా వెళ్ళాలని. అప్పుడే ఆమెకి ఒక టేబుల్పై పెట్టి ఉన్న బంగారు తాళం కనిపించింది. ఆ తాళాన్ని ఆమె ప్రతి తలుపులోకి పెట్టింది. కానీ తాళం చాలా చిన్నదైపోయింది. ఇక్కడ అక్కడ చూశాక దానికి పరదా వెనకాల దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది. తాళం పెట్టగానే తలుపు కాస్త తెరుచుకుంది. తెరుస్తూనే ఆమె చూసింది ఒక అందమైన గార్డెన్. కానీ ఆలిస్ అందులోకి వెళ్ళలేకపోతోంది. ఎందుకంటే తలుపు చాలా చిన్నది. ఆమె లోపలికి వచ్చాక టేబుల్పై ఒక చిన్న బాటిల్ ఉంచబడింది. దానిపై డ్రింక్ మీ అని రాసుంది. ఆలిస్ గడగడమని దాన్ని తాగేసింది. ఆ జాదూ షర్బత్ని ఎంత తాగితే అంత చిన్నది అయిపోతోంది. ఆమె ఎంత చిన్నది అయిపోయిందంటే తలుపులో నుండి బయటికి వెళ్ళగలదు. కానీ ఆమె తాళం వైపు చూస్తే దాని ఎత్తుని అందుకోలేకపోయిందని తెలిసింది. ఆమె ఏడవసాగింది. అప్పుడే ఆ ఫ్లోర్లో ఓ కేక్ కనిపించింది. ఆ కేక్ పై రాసుంది ఈట్ మీ. ఆలిస్ ఆ కేక్ నుండి ఓ ముక్కను తీసుకుని తింది. తినగానే ఆమె మళ్ళీ పెద్దదైపోసాగింది. ఇప్పుడు తాళాన్ని తీసుకోగలదు. కానీ తలుపులోంచి ఎలా వెళ్ళగలదు? ఆలిస్ చాలా బాధపడింది. మళ్ళీ ఏడవసాగింది. ఎంత ఏడ్చిందంటే కన్నీళ్లతో నది ప్రవహించింది. అప్పుడు ఆ కుందేలు హడావిడిగా పరిగెత్తింది. ఆలిస్ పిలిచింది, సార్ సార్ ప్లీజ్ ఆగండి, హెల్ప్ చేయండి. కానీ అది వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి కూడా చూడని లేదు. వెడుతుండగా ఆమెకి గ్లౌస్, ఫ్యాన్ పడిపోయాయి. ఆలిస్ ఆ సామాన్ని తీసుకుంది. హ్యాండ్ ఫ్యాన్ని విసురుకోగానే ఆమె మళ్ళీ చిన్నది కాసాగింది. అప్పుడు ఆమె జారి తన కన్నీటి నదిలో పడిపోయింది. ఆలిస్తో పాటు ఎన్నో జంతువులు కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నారు. బయటికి రాగానే అందరూ తడిసిపోయిన్నారు. ఆలిస్కి మళ్ళీ ఆ కుందేలు కనిపించింది. కుందేలు కనిపించింది ఆలిస్ తన మెయిడ్ అని. కుందేలు తన ఇంటికి వెళ్ళి తన గ్లౌసు, హ్యాండ్ ఫ్యాన్ని తీసుకురమ్మని చెప్పింది. ఆలిస్ అడవిలో ఉన్న కుందేలు ఇంటికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెకి హ్యాండ్ ఫ్యాన్, గ్లౌస్ కనిపించాయి. టేబుల్పై ఒక బాటిల్ కూడా కనిపించింది. ఆమె బాటిల్ తీసుకుని జాదూ షర్బత్ని పూర్తిగా తాగేసింది.
ఆమె ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంట్లో కూడా కదల్లేకపోతోంది. మరోవైపు కుందేలు ఆలిస్ కోసం ఎదురుచూస్తోంది. ఆలిస్ అంటే భయపడ్డ జంతువులు ఇంటిపైకి రాళ్ళని విసరసాగారు. వాళ్ళు విసిరిన రాళ్ళు ఇంట్లో పడగానే అవి కేక్ అయిపోతున్నాయి. ఆలిస్ కేక్ తినగానే మళ్ళీ చిన్నగా అయిపోయింది. ఇంటి బయటికి రాగలిగింది. అయితే ఈసారి ఆమె మరీ చిన్నదైపోయింది. ఎంత చిన్నగా అంటే చెట్ల మధ్యలో కనిపించలేకపోతోంది. మళ్ళీ నార్మల్ సైజుకి ఎలా వస్తుంది? దానికి దూరంగా ఒక పప్పి కనిపించింది. దాన్ని పిలవడానికి చూసింది. అది దగ్గరికి రాగానే తెలిసింది తను ఎంత చిన్నగా ఉన్నది. కుక్క నుండి జాగ్రత్తగా తప్పించుకుంది. ఆమె పరిగెడుతూ ఒక మష్రూమ్ని ఢీకొట్టుకుంది. దానిపై ఒక బ్లూ క్యాటర్ పిల్లర్ కూర్చునుంది. ఆలిస్ దాన్ని అడిగింది, ఎలా నార్మల్ నేను కాగలను అని. క్యాటర్ పిల్లర్ నవ్వి చెప్పింది, మష్రూమ్ ఒకవైపు తింటే పెద్ద కాగలవు, రెండో వైపు తింటే చిన్న కాగలవు. ఆలిస్ ఒక చిన్న మష్రూమ్ ముక్కని తింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే తన కాళ్ళు కనిపించడం లేదు. నార్మల్ కావడానికి మరోవైపు నుండి మష్రూమ్ని తింది. రెండు వైపుల నుండి కొద్ది కొద్దిగా తిని చివరికి తన నార్మల్ సైజుకు చేరుకుంది. రెండు వైపుల నుండి కొన్ని ముక్కల్ని చేతిలో ఉంచుకుంది. ముందుకు వెడుతుండగా దానికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. దాని లోపలికి వెళ్ళడానికి తను మళ్ళీ చిన్నగా కావాలి. మష్రూమ్ ముక్క తిని తను చిన్నగా అయింది. ఇంటి లోపలికి ఆలిస్ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ డచెస్ తన పిల్లతో కలిసి నిలబడింది. అక్కడే ఒక లావు పిల్లి కూడా ఉంది. ఆలిస్ని చూసి నవ్వుతోంది. ఆలిస్ మొదటిసారిగా నవ్వుతున్న పిల్లిని చూసింది. ఆమె అడిగింది, మీ పిల్లి ఎందుకు నవ్వుతోంది? ఎందుకంటే ఇది చెషర్ క్యాట్, డచెస్ అంది. అంతలోకి పిల్లి మాయమైపోయింది. డచెస్ పిల్ల ఏడవసాగింది. ఆమె పిల్లని ఆలిస్కి అందించింది. దీనికి తినిపించు, ఇది నిద్రపోయే వరకు నేను క్వీన్తో కలిసి ట్రాఫీ ఆడడానికి వెళ్తున్నాను. ఆలిస్ పిల్లకి తినిపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పిల్లి మళ్ళీ ప్రత్యక్షం అయింది. నవ్వుతూ చెప్పింది, అయితే నువ్వు మ్యాడ్ హ్యాటర్ని మరియు మాచర్ని వెతకాలా? కొంచెం జాగ్రత్త, వాళ్ళు రకం. ఇలా చెప్పి పిల్లి మళ్ళీ మాయమైపోయింది. ఆలిస్ కోపంతో అరిచింది, ఇలా మళ్ళీ మళ్ళీ మాయం కావడం, ప్రత్యక్షం కావడం ఆపి. చెషర్ క్యాట్ మళ్ళీ వచ్చింది. సరే, నేను మెల్లిమెల్లిగా మాయమవుతాను. ముందుగా తోక మాయమైంది. పొట్ట ఇంకా కాళ్ళు, కేవలం ముఖం మిగిలి ఉంది. ఆలిస్ బయటికి వెళ్ళింది. ఆమెకి మార్చ్ హెయిర్ ఇల్లు దొరికింది. మార్చ్ హెయిర్ మ్యాడ్ హ్యాటర్తో కలిసి చాయ్ తాగుతున్నాడు. మార్చ్ హెయిర్ చెవుల మధ్య జుట్టు ఉంది. ఆలిస్కి తెలియలేదు ఎందుకు ఇదంతా అని. మ్యాడ్ హ్యాటర్ ఒక హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. ఒక ఎలుక టేబుల్పై హాయిగా నిద్రపోతోంది. ఆ ఇద్దరూ దాన్ని తలగడలాగా వాడుకుంటున్నారు. ఆలిస్ రావడంతో ఇద్దరూ అరిచారు, చోటు లేదు అని. ఇంత చోటు ఉంది కదా, మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ని అడుగుతాడు. ఆ కాకి నీకు టేబుల్లా ఎందుకు అనిపిస్తాడో ఏమో. నువ్వు చెప్పు ఎందుకు? నాకు తెలియదు. ఆలిస్ వీళ్ళిద్దరి మాటలు, ప్రశ్నలకు కంగారు పడింది. ఇది అన్నిటికంటే చెత్త మీటింగ్లా ఉంది.
ఆలిస్కి ఒక తలుపు కనిపించింది. ఒక చెట్టు త్వరలో లోపలికి రాగానే ఆమెకి ఒక బంగారు తాళం దొరికింది. ఆ తాళంతో ఒక తలుపు తెరిచింది. గార్డెన్ చాలా అందంగా ఉంది. ఈ గార్డెన్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ ది. అన్నీ వైట్ రోజెస్ పై రెడ్ పెయింట్ వేస్తున్నారు. వారంతా పేక ముక్కల్లాగా ఉన్నారు. ఆలిస్ అడిగింది, ఎందుకు పెయింట్ వేస్తున్నావో? అన్ని వైట్ రోజెస్ రెడ్ రోజెస్ గా. గార్డెనర్ చెప్పాడు, క్వీన్ కి రెడ్ రోజెస్ కావాలుండే, కానీ మేం పొరపాటున వైట్ రోజెస్ పెంచాం. క్వీన్ కి తెలిస్తే మా చావు అవుద్ది. అప్పుడే క్వీన్ ఆఫ్ హార్ట్స్ అక్కడికి వచ్చింది. ఆమె సిపాయిలు కూడా పేక ముక్కల్లాగానే ఉన్నారు. మొదటిసారి కనిపిస్తున్న ఆ అమ్మాయిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ క్రాకీ ఆడడానికి పిలిచింది. ఆలిస్ అలాంటి క్రాకీ ఫీల్డ్ ని ఎప్పుడూ చూడలేదు. హెడ్ హాక్స్ బాల్ అయ్యాయి, ఫ్లామింగోస్ మెలిట్స్. గేమ్ మధ్యలో ఒకరిపై ఒకరు హార్ట్ హ్యాక్స్ ని గొడవ పడసాగారు. దీంతో క్వీన్ కి చాలా బాధగా అనిపించింది. ఆమె కోపంతో అరిచింది, ఆడుతున్న వాళ్ళందరి తలని తీసేయండి. వారు క్రాకీ పార్టీని క్యాన్సిల్ చేసేశారు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. అందరూ కోర్టు వైపు వెళ్లారు. క్వీన్ కిచెన్ నుండి పాయిని దొంగిలించిన జాక్ ఆఫ్ హార్ట్స్ కోర్ట్ కేసుకి అది. క్వీన్ ప్రమాద సమయంలో జాక్ ఆఫ్ హార్ట్స్ ని పట్టుకోలేకపోయింది. మరి శిక్ష ఎలా వేస్తుంది? కుందేలు ఒక కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. ఒక ఆదివారం జరిగిన సంఘటన. మా క్వీన్ ఆఫ్ హార్ట్స్ మా కోసం రుచికరమైన పైస్ తయారు చేసింది. మా జాక్ ఆఫ్ హార్ట్స్ వాటిని దొంగిలించాడు. రాజు గట్టిగా అరిచి చెప్పాడు, మొదలు సాక్షులను పిలవండి ఇక్కడ. మొదటి విట్నెస్ మ్యాడ్ హ్యాటర్ది. మ్యాడ్ హ్యాటర్ గురించి చెప్పగానే ఆలిస్ ఉన్నట్టుండి పెద్దగా కాసాగింది. కుందేలు విట్నెస్ బాక్స్లోకి పిలిచారు. తన పేరు వినగానే ఆలిస్ లేచి నిలబడింది. ఆమె ఎంతగా పెద్దగా అయిందంటే ఆమె డ్రెస్ జ్యూరీ బెంచ్లో ఇరుక్కుపోయింది. కొంతమంది జ్యూరీ మెంబర్లు కూడా పడిపోయారు. క్వీన్ ఆలిస్కి ఇదంతా చెప్పమని చెప్పింది. కానీ నాకేమీ తెలీదు అని ఆలిస్ అంది. క్వీన్ అరిచింది, నీకు తెలీదా? దీని తలని కూడా నరికేయండి. మీ ఆర్డర్స్ ని నేనెందుకు పాటించాలి? మీరు నా క్వీన్ కాదు. నాపై మీకు ఎలాంటి అధికారమూ లేదు. ఆలిస్ ఇలా చెప్పగానే క్వీన్, కింగ్ మొత్తం పేక ముక్కలన్నీ ఆలిస్ వైపుకి ఎగరసాగాయి. ఆలిస్ వాటిని పట్టుకోవాలని చూసింది, కానీ అవన్నీ ఆలిస్ని సునామీలాగా చుట్టుముట్టాయి. ఆమెని కూడా తమతో పాటు లాక్కెళ్ళాయి. తిరిగి తిరిగి ఆలిస్ పేక ముక్కలతో పాటు చేరుకుంది పూల మధ్యలో, ఆకుల మధ్యలోకి. అదే గార్డెన్లో ఆమె అక్క ఆమెని పిలిచింది. ఆలిస్, ఇంక చాలు, లే. ఆమె లేవగానే ఆమెకు అర్థమైంది ఇదంతా ఒక కళ అని. అరేరే, ఇదంతా కళ? భలే కళ. అక్క, నేను చెప్పనా నా కళని? ఒక కుందేలు జాకెట్ వేసుకుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా.
అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. 3 పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు, గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు 3 పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతిలో అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు, ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ
కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు, ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెళుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ళ కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి ఎంతో దూరంలో ఎంతో అందమైన క్యాసల్ ఉండేది. ఈ అందమైన క్యాసల్లో ఒక అందమైన రాణి కూడా ఉండేది. ఆ రాణికి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తనకి ఒక కూతురు కావాలని. అది శీతాకాలం. రాణి కిటికీ దగ్గరగా కూర్చుని బట్టల్ని కుడుతోంది. తనకి సూది గుచ్చుకుంది. ఆమె కాటన్తో రక్తాన్ని తుడుస్తూ ఒక కోరిక కోరుకుంది. నాకొక కోరిక, నాకొక అందమైన కూతురు కావాలి. ఆమె రంగు స్నో అంత తెల్లగా ఉండాలి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా ఉండాలి. ఆమె పెదాలు చెర్రీలా ఉండాలి. ఆమె మనసు సంతోషాలతో నిండి ఉండాలి. ఇక ఒక రోజున రాణి కోరిక తీరింది. ఆమెకి అందమైన కూతురు పుట్టింది. ఆమె తనకి స్నో వైట్ అని పేరు పెట్టింది. రోజులు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దయగల రాణి అనారోగ్యంతో మరణించింది.
రాజుకు కూడా వయసు పెరిగింది. బలహీనం కాసాగాడు. దాంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ రాణి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ మనసు మాత్రం లేదు. ఎంతో అహంకారం కలది. ప్రతిరోజు రాణి తన మ్యాజిక్ మిర్రర్లో చూసుకుంటూ ఒక ప్రశ్న అడుగుతూ ఉండేది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్తె ఎవరన్నది? దానికి మిర్రర్ జవాబిచ్చేది. మీకన్నా ఎక్కువ అందము వేరెవరుంటారు? రాణి ఈ జవాబు విని ఎంతో సంతోషించేది. ఈ దుష్టురాలు రాణి రాగానే క్యాసిల్లో అంతా మారిపోయింది. ఆమె చేసే పనుల వల్ల కింగ్డమ్కు ఎంతో నష్టం వచ్చింది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి రాజు క్యాసిల్ నుండి బయటికి వెళ్ళాడు. దుష్టురాలైన రాణి ఎంతో సంతోషించింది. ఎందుకంటే రాజు లేడు, ఇక తనకిష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఇక స్నో వైట్ పెరిగి పెద్దదై ఎంతో అందమైన యువతిగా మారింది. కొద్ది దూరంలో ఉన్న నదిలో నీళ్లు తాగుతున్న రాజుకు స్నో వైట్ యొక్క ప్రతిబింబం కనిపించింది. చుట్టుపక్కల ఎన్నో పక్షులు కనిపించాయి, కానీ స్నో వైట్ మాత్రం కనిపించలేదు. ఒక రోజున రాణి మళ్ళీ తన మ్యాజిక్ మిర్రర్ని అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్తె ఎవరన్నది? ఎలా చెప్పను? నీవు కాదు మహారాణి, స్నో వైటే అందరికన్నా అందమని. ఇది విన్న రాణికి ఎంతో కోపం వచ్చింది. ఆమె ఎంతో ముఖ్యమైన సిపాయిని పిలిచి భయంకరమైన ఆదేశాన్నిచ్చింది. నువ్వు స్నో వైట్ ని అడవిలోకి తీసుకెళ్ళు, దాని గుండెని తీసుకునిరా. సిపాయి స్నో వైట్ ని రాణి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎలా ఉన్నావు స్నో వైట్? నీకు క్యాసల్లో బోర్ కొడుతోందని అనుకుంటున్నా. వెళ్ళి అడవిని చూసిరా. మా నమ్మకస్తుడైన హంటర్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. సిపాయి స్నో వైట్ ని దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన పనిని పూర్తి చెయ్యాలి. అయితే స్నో వైట్ స్వభావము, దయతో ఉన్న మనసుని చూసి ఆగిపోయాడు. అతను ఆమెని హెచ్చరించాడు, క్యాసిల్కి వెనక్కి వెళ్ళొద్దు అని. సూర్యాస్తమం కాగానే ఆమెని అక్కడే వదిలి సిపాయి క్యాసిల్కు వెనక్కి వెళ్ళాడు. స్నో వైట్కు ఒంటరితనంలో చీకటిని చూసి ఎంతో భయపడింది. ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది. నిద్ర పట్టే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయింది. ఉదయం పక్షుల కిచకిచలకి మెలకు వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఆమెకి స్నేహితులైపోయాయి. ఈ పక్షులన్నింటికీ ఆమె ముందే తెలుసు. అందుకే దారి చూపిస్తూ ఆమెని ఇంటి వరకు తీసుకుని వచ్చాయి. వాళ్ళ ఇల్లు ఎంతో అందంగా చిన్నదిగా ఉంది. కొద్దిగా ఆగి స్నో వైట్ తలుపు తెరిచింది. లోపల అన్నీ చిన్నవిగా ఉన్నాయి. పైగా శుభ్రంగా కూడా లేదు. ఆ ఇల్లు ఎవరిదన్నది ఆమెకి అర్థం కావడం లేదు. కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఆ చిన్ని చిన్ని గిన్నెల్లో వంట చేసుకుని తింది. మిగతా వాటిలాగానే ఈ ఇంట్లో బెడ్స్ కూడా చిన్నవిగా ఉన్నాయి. స్నో వైట్ ఎంత అలసిపోయిందంటే ఉన్న చోటే నిద్ర పట్టేసింది. ఆమె అనుకుంది ఈ చోటు సురక్షితమని. 3 బెడ్లని దగ్గరగా జరిపి నిద్రపోయింది. సాయంత్రం 7 డ్వార్ఫ్స్ పని పూర్తి చేసుకుని తమ ఇంటికి చేరుకున్నారు.
వాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. మంచి భోజనం యొక్క సువాసనలు కూడా వచ్చాయి. అలవాటు ప్రకారంగానే కొంత భోజనం కింద పడిపోయింది. ఒక డ్వార్ఫ్ ఆలోచించింది ఇదంతా ఏం జరిగింది అని. ఏదో తేడా ఉంది. ఎవరు చేశారు ఇదంతా? కొంచెం పడుకొని సమాధానం ఇస్తానులే తరువాత. 7 డ్వార్ఫ్స్ నెమ్మదిగా తమ బెడ్రూంలోకి వెళ్ళాయి. అక్కడికి చేరుకోగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎంతో అందమైన ఒక అమ్మాయి వాళ్ళ మంచంపై పడుకునుంది. వాళ్ళ శబ్దాలను విని స్నో వైట్ నిద్ర మెలకు వచ్చింది. ఇంతమందిని ఒకేసారి చూసి ఆమె ఎంతో భయపడింది. నెమ్మదిగా చెప్పింది, నేను స్నో వైట్ ని. నన్ను క్షమించండి. నేను ఏదైనా తప్పు చేస్తే నా ఉద్దేశం తప్పుగా లేదు. నాకు తెలుసులే. లేకపోతే మా కోసం వంట చేయడం ఏంటి, ఇదంతా ఊడవడం ఏంటి? డాగ్ చెప్పాడు. మేము 7 డ్వార్ఫ్స్లము. వీడు హ్యాపీ, గ్రంపీ, వీడు డోపీ, స్నీజీ, డాష్ఫర్డ్, నేను డాగ్. వీడు స్లీపీ. నన్ను పడుకోనివ్వండి. స్నో వైట్ ఎంతో సంతోషించింది. ఇప్పుడు తనతో పాటు మరింత మజా వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారని. ఆమె వారందరికీ తన కథని చెప్పింది. 7 డ్వార్ఫ్స్ కి ఎంతో బాధగా అనిపించింది. ఆమెకి ఎంతో అన్యాయం జరిగిందని, తమతో పాటు ఉండొచ్చని ఆమెకి చెప్పారు. స్నో వైట్ ఒప్పుకుంది. ఎప్పుడూ వాళ్ళకి సాయం చేస్తూ ఉండిపోయింది. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉండసాగారు. అయితే ఎంతో కాలం నడవలేదు ఈ పార్టీ. ఒక రోజున దుష్టరాణి మ్యాజిక్ మిర్రర్ ని మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ఎవరు అందగత్తె ఈ ప్రపంచంలో? మహారాణి, దయచేసి నన్ను క్షమించు. స్నో వైటే అందరికన్నా ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే రాణి అనుకుంది ఆమె చనిపోయిందని. ఆమెకి తెలీదు సిపాయి తన పనిని పూర్తి చేయలేదని. ఇప్పుడు స్వయంగా పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. స్నో వైట్ 7 డ్వార్ఫ్స్ ని పనికి పంపిస్తోంది. వాళ్ళకి ఒక కిస్ ఇచ్చి. డాగ్ ఎప్పటిలాగానే ఆమెకి మళ్ళీ వార్నింగ్స్ చెప్పాడు. మన రూల్స్ గుర్తున్నాయి కదా? ఎవరైనా తెలియని వారు వచ్చి తలుపు కొడితే తలుపు తీయొద్దు. ఓకే డోకీ డాగ్, కానీ మీరు ఆలస్యం చెయ్యొద్దు. స్నో వైట్ వంట చేస్తోంది. అప్పుడే తలుపు తట్టినట్టుగా వినిపించింది. డ్వార్ఫ్స్ ఈ టైంలో రారు కదా. ఎవరిది? డాగ్, వచ్చింది మీరేనా? బయట నుంచి ఒక ముసలావిడ మాట వినిపించింది. నేను ముసలిదాన్ని, నిన్నేం చేస్తాను, తలుపు తెరు. పీప్ హోల్లో నుండి చూస్తే ఒక బలహీనమైన మహిళ కనిపించింది. ఆమె అనుకుంది ఈ ముసలావిడ ఏం చేస్తుందిలే అని. ఇక తలుపు తెరిచింది. హాయ్ బంగారు తల్లి, నేను ఇలా వెడుతూ ఉన్నాను. ఏదైనా తినడానికి ఇస్తే నిన్ను ఆశీర్వదించి పోతాను. స్నో వైట్ ఆమెను లోపలికి పిలిచింది. వేడివేడిగా భోజనం పెట్టింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నా దగ్గర డబ్బైతే లేదు, కానీ నా దగ్గర మంచి యాపిల్ ఉంది. దీని ప్రతి ముక్కలో జాదూ ఉంది. స్నో వైట్ వెంటనే దాన్ని కొరికింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ ముసలావిడ ఎవరో కాదు, ఆ దుష్టరాణియే. ఇక ఆ యాపిల్లో మంత్రం లేదు, విషం ఉంది. ఒక్క ముక్కలోనే ఎంత విషం ఉందంటే స్నో వైట్ ఎలాంటి నిద్రపోయిందంటే ఇక ఎప్పటికీ మెలకువ రాదు. 7 డ్వార్ఫ్స్ ఇంటికి చేరుకోగానే వారికి స్నో వైట్ నేలపై పడి ఉండడం కనిపించింది.
డాక్ ఆమె తిన్న యాపిల్ని చూశాడు. స్నో వైట్ నిద్రపోతున్నప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. డ్వార్ఫ్స్ ఆమెని ఒక అందమైన గ్లాస్ బాక్సులో అలంకరించి పెట్టారు. అడవిలో ఎలాంటి చోటున ఉంచారంటే అడవిలో ఆమె మిత్రులందరూ వచ్చి ఆమెని కలిసేలా ఉంచారు. ఒకరోజు ఒక ప్రిన్స్ అదే అడవికి వచ్చాడు. అప్పుడు స్నో వైట్ నిద్రపోతోంది. పక్షులు అతనికి మార్గం చూపాయి. ఎక్కడికంటే స్నో వైట్ ఎక్కడ నిద్రపోతోందో అక్కడికి. ప్రిన్స్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. తను చూస్తున్నది అదే అందమైన ప్రిన్సెస్ అని. ఆమె ప్రతిబింబాన్ని తను ఒకసారి నదిలో చూశాడు, ఎన్నోసార్లు కల్లో కూడా చూశాడు. అతను గ్లాస్ బాక్స్ కవర్ని తొలగించాడు. స్నో వైట్కు ముద్దు పెట్టాడు. అదే క్షణంలో స్నో వైట్ ఇంకా ప్రిన్స్ ఇద్దరి కలలు నిజమయ్యాయి. వాళ్ళ ప్రేమ దుర్మార్గాన్ని గెలిచింది. స్నో వైట్ మళ్ళీ జీవించింది. అదే సమయంలో రాజుకి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి తెలిసింది. అప్పుడు అతను మ్యాజిక్ మిర్రర్ ని పగలగొట్టాడు. రాణిని క్యాసిల్ నుండి దూరం పంపించేశాడు. స్నో వైట్ తన ఇంటికి, తన క్యాసిల్ కి తిరిగి చేరుకుంది, తన తండ్రి వద్దకు. స్నో వైట్ ఇంకా ప్రిన్స్ కి పెళ్లి జరిగింది. స్నో వైట్, రాజు, ప్రిన్స్, 7 డ్వార్ఫ్స్ కలిసి సంతోషంగా ఉన్నారు.